బ్రేకింగ్ అప్డేట్ హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని హత్య చేసింది కూతురు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ హత్యకు తల్లి కూడా సహకరించడం. తల్లితో పాటు ప్రియుడిని కలుపుకొని ఈ ఘోరానికి పాల్పడింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. మృతుడు వడ్లూరి లింగం పాత బస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది. వీరికి 2 కుమార్తెలు ఉండగా వారి పెద్ద కూతురు మనీషాకు పెళ్లైంది. అయితే మనీషా భర్త స్నేహితుడు మహమ్మద్ జావీద్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటపడటంతో భర్త ఆమెను వదిలేశాడు. ఇక అప్పటి నుంచి ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో సంసారం కొనసాగిస్తోంది. అయితే వీరి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తండ్రి పలుమార్లు కూతుర్ని మందలించాడు. ఇదే విషయాన్ని తన తల్లి శారదతో కూతురు చెప్పగా తండ్రి అడ్డు తొలగించుకుంటే వారి జీవితం సాఫీగా సాగుతుందని భావించి తల్లి కూతుళ్లు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్లో భాగంగా మహమ్మద్ జావీద్తో కలిసి తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో జూలై 5న తండ్రి తాగే కల్లులో నిద్రమాత్రలు కలిపారు. ఇక నిద్రమాత్రలు కలిపిన కళ్ళు తాగటం, నిద్రలోకి జారుకున్న తండ్రి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేశారు. ఇలా చేసి మరణించకపోవడంతో ఛాతిపై పిడిగుద్దులు బలంగా గుద్దారు. అది కూడా సరిపోక చివరికి తాడుతో ఊరిబిగించి హత్య చేశారు. ఇక హత్య అనంతరం ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకొని మృతదేహాన్ని తీసుకువెళ్లే ప్రయత్నంలో క్యాబ్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. అయితే అతడికి కళ్ళు తాగిన మత్తులో ఉన్నాడని చెప్పి మోసగించారు. అలా అతడిని ఎదిలాబాద్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత చెరువులో మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత జూలై 7న స్థానికులు చెరువులో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.